ఇక రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కారు రేషన్ కార్డులు ఇవ్వకపోగా తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక పూర్తయిందని ముఖ్యమంత్రి దావోస్ నుండి వచ్చాక నిర్ణయం తీసుకొని త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్న సీతక్కతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలకు ఈ నెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో కొంత గందరగోళం ఏర్పడింది. దీనిపై మాట్లాడేందుకు మనతో మంత్రి సీతక్క గారు. మేడం, చెప్పండి, ఈ యొక్క గందరగోళానికి గల కారణం ఏంటి? రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం సీరియస్ గా లేదనుకుంటా? అట్లేం లేదు. గత 10 సంవత్సరాలుగా అనేక పథకాలకు దూరమై కనీసం రేషన్ కార్డులు కూడా పొందలేనటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప లక్ష్యంతో మరి ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే కొంతమంది ఆల్రెడీ ఉన్న వాళ్ళ పేర్లు మళ్ళీ చదవకుండా కొత్త వాళ్ళ పేర్లు రావడం జరిగింది. కొంత అందులో డిలేషన్, అదే విధంగా యాడ్ చేయడము ఇట్లాంటివి కూడా ఉండే కాబట్టి వాళ్ళది కొంత ఆగడంతో కన్ఫ్యూజన్ గురైన ఫస్ట్ డే. తర్వాత అంతా నిన్న మొన్న కూడా సరి చేసుకొని అర్హులైనటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ప్రతి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి వాళ్లకు ఖచ్చితంగా మరి సహాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ అవతల పార్టీలు దాన్ని కావాలని రెచ్చగొట్టారు. కానీ మీరు 10 ఏళ్లలో సక్రమంగా రేషన్ కార్డులు ఇస్తే ఈ మాత్రం కూడా అంటే వాళ్ళకి అలజడి ఉండకపోయేది. మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం, దాన్ని కూడా ఇంకొక రకంగా క్రియేట్ చేయాలని వాళ్ళు కలలు కన్నారు. 3,500 దాదాపు 3,000 పైగా గ్రామ సభలు జరుగుతాయి. వాళ్ళ పేపర్లని టీఆర్ఎస్ పేపర్లని 140 చోట్ల గొడవలైనాయి. ఆ 140 చోట్ల కూడా మాక్సిమం వాళ్ళు ట్రై చేశారు. కానీ ప్రజలు అడ్డుకుంటారు, అయ్యా మీరు ఇయ్యలేదు, వీళ్ళని ఇయ్యనిత్తలేరు ఏందని. కాబట్టి ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి సూచనలు సలహాలు ఇవ్వండి. మీరు 10 ఏళ్లలో వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, మీరు ఇచ్చింది ఏంటంటే 500 కోట్ల ఆస్తులకు మంచిగా రైతు బంధు ఇచ్చారు, కానీ ఏం లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇలా ఏం లేని వాళ్ళకు స్కీమ్లన్నీ కూడా అందుతున్నాయి. దాన్ని చూసి సహించలేకపోతున్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఒకటే, మేము ఇస్తాం, మీకు ఎవరికైనా రాకుంటే గ్రామ సభలలో మీరు తెలియజేయండి, లేదా నెక్స్ట్ డే కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. అంటే సివిల్ సప్లై లోపం ఉందా అనుకోవచ్చా? ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తుల కంటే ముందుగానే ఈ యొక్క జాబితా రావడం పట్ల కలెక్టర్లకు వెళ్ళడం, అది గ్రామ పంచాయతీలకు వెళ్ళడం కూడా, తర్వాత ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించకుండానే ఈ యొక్క జాబితా వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవానికి కొంత ఫస్ట్ టైం ఏంటంటే ఇంటింటి సర్వేలప్పుడు కొంత గ్రామ సభల్లో అంటే ఆ సర్వేల కులగణన సర్వే అప్పుడు వచ్చినటువంటి కొంత రికార్డ్ ఆధారంగా వాటిని చదవడం జరిగింది. ఆల్రెడీ ఉన్నోళ్ళది లేదా కొత్తగా అంటే యాడ్ చేయాల్సిన వాళ్ళు కానీ డిలీట్ చేయాల్సిన కాడ అది జరగలేదు. తర్వాత ఈ గ్రామ సభల ద్వారా అవన్నీ తీసుకోవాలనే ఉద్దేశంతో అందుకనే అప్పీల్ చేస్తాను, మీరు ఏమైతే ఉన్నారో ఇట్లా అర్హులు ఎవరు కాదు, అర్హులకు అన్యాయం జరుగుతుంది, దాని పేర్లు కూడా ఇవ్వండి అని మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ 2-3 రోజులలో అవన్నీ సెట్ అయితే ఆందోళన ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఇబ్బంది లేకుండా చేయడం కోసం మేము చేస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవన్నీ కూడా మళ్ళీ సరి చేసుకుంటాం. రైతు భరోసా లాంటి పెద్ద గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకపోతే రేషన్ కార్డులు, ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని అన్ని ఒకేసారి పెట్టుకోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి మైలేజ్ వస్తలేదని ప్రచారం. ఇప్పుడు మేము ఏదైతే మంచి స్కీమ్ తయారు చేసి తీసుకెళ్తామో వెంటనే అవతల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి ఉల్టాగా 10 మందిని వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానళ్లతోటి నెగిటివ్ మాట్లాడిస్తారు. నేను అనుకుంటా వాళ్ళకు ఒకవేళ మా పథకాలు ఇష్టం లేకుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తీసుకోకండి. కానీ మేము పథకాలు ఇస్తా అంటే కూడా దాన్ని నెగిటివ్ చేసి ప్రచారం ఉల్టా చేస్తే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు అంటే ఎవడు ఇవ్వమన్నాడని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతోటి వాళ్ళ కార్యకర్తలతో అనిపిస్తారు. అట్లాంటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగాలి ఇది ఎందుకు వద్దని. ఫ్రీ 500కే గ్యాస్ అంటే ఎవడు ఇవ్వమన్నాడని అంటారు, ఇది ఎందుకు అవసరం లేదా? ఇట్లా కొంతమందితోటి మేము ఇచ్చే స్కీమ్స్ పబ్లిక్ వాళ్ళకు వెళ్తుంటే దానికి ఉల్టా ప్రచారం చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ పథకాలు అనుభవిస్తున్న ప్రజలు ఆలోచించుకోవాలి, మీకు గతంలో ఏమొచ్చినాయి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మరి ప్రతి పేద వాళ్లకు ఈ పథకాలు చేరాలి, సంక్షేమ యుగం రావాలి అని మేము నడిపిస్తా ఉన్నాం. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా చాలా రోజుల నుంచి మేము కూడా అందరం వెయిట్ చేస్తా ఉన్నాం. గ్రామాలలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, సర్పంచులు లేక లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు ఉంటే దానికి కొంత అంటే డెవలప్మెంట్ కి ఇంకా మంచి అవకాశం ఉంటది. సో ఇప్పుడు బీసీ కులగణన ఈ రిపోర్ట్స్ అన్ని కూడా
మరి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తొందరలోనే సీఎం గారు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకొని కేబినెట్ ఆమోదం తీసుకొని నిర్వహిస్తారు. ఏది ఏమైనా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి గందరగోళ వాతావరణం లేదు, అలాంటి దానికి తావే లేదు. ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డులోనే ఇచ్చి తీరుతాం, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ చారితో రాంబాబు, ANN, హైదరాబాద్. ఇక తెలంగాణ వ్యాప్తంగా